హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిసీజెస్ ఆఫ్ ది ఐ. సో మనకి హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీలో ఆర్గన్ అంటే జనరల్గా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది ఐ కింద ఈ టాపిక్ ఉంటుంది. డిసీజెస్ ఆఫ్ ది ఐ మనం చూసినట్లయితే 1 by 1 అనేది ఎలా ఉంటాయో చూద్దాం. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో మీకు కావాల్సిన టాపిక్స్ని కామెంట్స్లో పెట్టిన వాటి మీద వీడియోస్ అనేవి చేస్తాం. సో జనరల్గా ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసీజెస్లో ఫస్ట్ వన్ దట్ ఈస్ మయోపియా, షార్ట్ సైటెడ్నెస్. సో ఈ కండిషన్లో డిస్టాంట్ ఆబ్జెక్ట్స్ కెనాట్ బీ సీన్ క్లియర్లీ, దూరం ఉన్న వస్తువులు కనిపించకపోవటం. నెక్స్ట్ హైపర్మెట్రోపియా, లాంగ్ సైట్, ద నియర్ ఆబ్జెక్ట్స్ కెనాట్ బీ సీన్ క్లియర్లీ. సో దగ్గర ఉన్నటువంటి కనిపించు, ఆపోజిట్ కండిషన్ ఈ రెండు, మయోపియా, హైపర్మెట్రోపియా. ప్రెస్బయోపియా, ఇట్ ఈస్ ఏ డిఫెక్ట్ ఆఫ్ అకామిడేషన్. సో లెన్స్ అకామిడేషన్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ప్రెస్బయోపియా అనేటువంటి కండిషన్ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ డ్యూ టు లాస్ ఆఫ్ ఇలాస్టిసిటీ, లెన్స్ అనేది కరెక్ట్గా లేక ఆ పర్టికులర్ ఇలాస్టిసిటీ మిస్ అయినప్పుడు ప్రెస్బయోపియా డిసీజ్ వస్తుంది. గ్లకోమా, రెటీనల్ డ్యామేజ్, సో ట్రీట్ చేయకపోతే కంప్లీట్ బ్లైండ్నెస్కి దారితీస్తుంది. కలర్ బ్లైండ్నెస్, డిఫెక్ట్ ఆఫ్ రెటీనా, అనేబుల్ టు ఐడెంటిఫై ద కలర్స్, రెడ్, గ్రీన్, బ్లూ ఇలాంటి వాటిని. నైట్ బ్లైండ్నెస్, ఇన్ఎబిలిటీ టు సీ ఇన్ డిమ్ లైట్, సో ఖచ్చితంగా చీకట్లో చూడలేరు, నిక్టోపియా అనొచ్చు. సో దీంతోపాటు విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్ అనేది ఇక్కడ చూస్తాం. క్యాట్రాక్ట్, ఒపాసిటీ ఆఫ్ లెన్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ క్యాట్రాక్ట్. సో పర్టికులర్ లెన్స్ ఒక లేయర్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. డిప్లోపియా, డబుల్ విజన్, నార్మల్గా బైనాక్యులర్ విజన్ ఉన్నటువంటిది కాస్త ఇక్కడ డబుల్ విజన్ వస్తుంది. ఇది ఒక డిజార్డర్ డిప్లోపియా. జిరాప్థాల్మియా, డ్రైనెస్ ఆఫ్ ది ఐ, సో ప్రొట్రూడెడ్ ఐబాల్ ఉండి కొంచెం ఐ డ్రైనెట్ అవుతున్నట్లయితే జిరాప్థాల్మియా అని చెప్తాం. కెరటోమలేసియా, ద కార్నియా బికమ్స్, జనరల్గా చూసుకున్నట్లయితే ద కార్నియా బికమ్ సాఫ్ట్ అండ్ మే బికమ్ పర్ఫోరేటెడ్. సో ఇలాంటి కండిషన్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.